ఎవ్రీ ఇయర్ వన్ టైం వచ్చిన సేల్స్ కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. ప్రతి బ్రాండ్ నుంచి మనకి, ప్రతి కంపెనీ నుంచి మనకి ప్రైస్ డ్రాప్ చేస్తూనే ఉంటుంది. సో ఎవ్రీ సెగ్మెంట్లో మనకి ప్రైస్ డ్రాప్ చేస్తూనే ఉంటారు. మొబైల్స్ మీద కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ ప్రతిది కూడా మనకి. సో అదే కేటగిరీలో మనకి పోకో X7 Pro టీచ్ చేస్తూనే ఉన్నారు. మనకి బేసిక్గా లాంచింగ్ ప్రైస్ మనకి 28,000 ఉంటే మనకి ఫ్యూ మంత్స్లోనే మనకి 24,000కి వచ్చింది. బట్ స్టిల్ మనకి బ్యానర్స్ చూపిస్తూనే ఉన్నారు 20 బిలియన్లు రావచ్చు అని చెప్పి. నాకు తెలిసి ఈ మొబైల్ మనకి 20,000 ఈ ప్రైస్ సెగ్మెంట్లో వస్తే మాత్రం తీసుకోవచ్చా లేదా, ఈ సేల్స్లో పోకో X7 Pro తీసుకోవచ్చా లేదా, సో దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. దగ్గరగా నేను ఒక 8 మంత్స్ నుంచి వాడుతున్నాను అనమాట ఈ మొబైల్ వచ్చేసరికి. సో నా డెప్త్ అండ్ రివ్యూ మీతో షేర్ చేసుకుంటాను. ఈ మొబైల్ కొంతమంది ప్లానింగ్లో ఉంటే మాత్రం ఈ సేల్స్లో తీసుకోవచ్చా లేదా దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. స్కిప్ చేయకుండా మీరు ఎండవరకు చూడండి. నా పేరు రమణ, మీరు చూస్తున్న రమణ టెక్ లైఫ్. అలాగే టెలిగ్రామ్ కింద ప్రొవైడ్ చేస్తూనే ఉన్నాను. సో ఎవ్రీ డీల్ కూడా పోస్ట్ చేస్తూనే ఉన్నాను. జెన్యూన్ రివ్యూ మాత్రమే పోస్ట్ చేస్తూనే ఉన్నాను. సో ఇప్పుడే చూడండి, మీకు కార్డ్స్లో పెడతాను లేదా ఎండింగ్లో వస్తే ఒకసారి చూడండి. ప్రతి డీల్ కూడా టీ షర్ట్ కానించి అండ్ ఎవ్రీ డీల్ కూడా మనకు పోస్ట్ చేస్తూనే ఉన్నాను. ఇప్పుడే ఫాలో అవుతూ ఉండండి. ఈ డీల్స్ మీకు నచ్చింది అనుకుంటే మాత్రం ఇప్పుడే లైక్ చేసేయండి. టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో టాపిక్కి వెళ్ళిపోతే నన్ను బాగా ఇంప్రెస్ చేసింది ఏమని ఉందనుకుంటే ప్రాసెసరే. బట్ ఇదే ప్రాసెసర్లో మనకి కొంచెం నెగిటివ్ ఉందన్నమాట. ఫస్ట్ ప్రాసెసర్ గురించి మాట్లాడితే ఇది మనకు మేటిక్ ప్రాసెసర్ 8400 అల్ట్రా ప్రాసెసర్. చాలా మంచి ప్రాసెసర్. మీకు దీని తక్కువ నుంచి నెయ్యొద్దు. 20 బిలియన్లు ఈ ప్రాసెసర్కి ఇంకా తిరిగి లేదనమాట. చాలా మంచి ప్రాసెసర్ ఇదోసరికి. నాకు ఎక్కడ ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ అంటూ ఏమీ లేవు. నేను డే టు చేస్తున్నప్పుడు నాకు ల్యాగ్స్ కానీ, ఫ్రేమ్ డ్రాప్స్ కానీ నాకు కనిపించలేదు. చాలా స్మూత్గా మనకి రన్ అయ్యింది. ర్యామ్ స్టోరేజ్ కూడా చాలా బాగుంది. సో ఈ ప్రాసెసర్ మనకి చాలా బాగుంటుంది. బట్ ఇది మనకి బీజిఎం వచ్చేసరికి 90 ఫ్రేమ్స్లో కాదు 60 ఫ్రేమ్స్లో మాత్రమే ప్లే చేస్తుంది. ఇప్పుడు కూడా స్టిల్ నాకు ఇంకా అప్డేట్ రాలేదు. వస్తుందని చూస్తున్నాను కానీ ప్రస్తుతానికైతే నాకు అప్డేట్ రాలేదు. సో నాకు తెలిసి మొబైల్ కొన్నా కానించి నాకు తెలిసి 2 టైమ్స్ వచ్చింది అంతే అప్డేట్. నాకు అంత మించి ఎక్కువ రాలేదన్నమాట. సో ప్రాసెసర్ అయితే మాత్రం బాగానే హ్యాండిల్ చేస్తుంది. బట్ బీజిఎం ఆడియోలో మాత్రం ఈ ప్రాసెసర్ మనకి ఇంకా 90 ఫ్రేమ్స్ రాలేదు. అలాగని చెప్పి మనకి ప్లే చేయగలదా అంటే కనుక ప్లే చేయగలదు. బట్ ఇంకా అప్డేట్ వీళ్ళు ఇచ్చుంటే కనుక చాలా బాగుండు. బట్ ఎక్కడ నాకు ఫ్రేమ్ డ్రాప్స్ కానీ, ల్యాగ్స్ కానీ ఎక్కడ కనిపించలేదు. సో నేను ఎక్కువ గేమింగ్ కోసం ఈ మొబైల్ తీసుకున్నాను కాబట్టి గేమింగ్ వైజ్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇంకా గేమింగ్ ఆడినప్పుడు మనకి ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా బాగుందన్నమాట. మీకు ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండదు. కెమెరా బంప్స్ దగ్గర కానీ, ఈ 4 టిప్స్ కవర్ దగ్గర నాకు ఎటువంటి ఇరిటేట్ రాలేదన్నమాట. గేమింగ్ ఆడినప్పుడు మాత్రం చాలా స్మూత్గా రన్ చేసింది. ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా బాగుంది. సో గేమింగ్ కోసం అయితే కనుక ఈ మొబైల్ బాగానే ఉంది. సో టెంపరేచర్ గురించి మాట్లాడితే నేను ఒక 2 అవర్స్ ఆడిన తర్వాత నాకు 39 డిగ్రీస్ కాడి నుంచి 40 డిగ్రీస్ వరకు టెంపరేచర్ బాగానే కంట్రోల్ చేశారు. ఇంకా ర్యామ్ 8/250 GB స్టోరేజ్తో వస్తుంది. UFS 4.0 సపోర్ట్ చేస్తుంది. సో ర్యామ్ కానీ, ప్రాసెసర్ కానీ అండ్ స్టోరేజ్ కానీ చాలా బాగుంది. బట్ బీజిఎంలో 90 ఫ్రేమ్స్ తీసుకొచ్చుంటే కనుక ఈ మొబైల్కి హైలైట్ అయిపోను. ఇంకా నెక్స్ట్ నన్ను బాగా ఇంప్రెస్ చేసింది డిస్ప్లే క్వాలిటీ. డిస్ప్లే క్వాలిటీ నాట్ బ్యాడ్, అలాగని చెప్పి తోపు అని చెప్పలేను. ఇది మనకి 1.5K రెజల్యూషన్తో వస్తుంది. సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. డాల్బీతో వస్తుంది. 120 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అన్నీ ఉంటాయి. డిస్ప్లే క్వాలిటీ విషయంలో మీకు ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. బట్ మీరు ఫ్లాగ్షిప్ మొబైల్ వాడిన తర్వాత, అంటే ఫర్ ఎగ్జాంపుల్గా నాట్ 5 ఇది 1.5K యూజ్ చేసిన తర్వాత, ఇది కూడా 1.5K, రెండు యూజ్ చేసిన తర్వాత నాకు ఇదే బాగుంది అనిపించింది. సో ఫ్లాగ్షిప్ డిస్ప్లే ఇది అవుతుంది. బట్ డిస్ప్లే క్వాలిటీ బాగానే ఉంది కానీ దీనంత అనిపించలేదు నాకు వచ్చేసరికి. డిస్ప్లే క్వాలిటీ వచ్చేసరికి నేను చాలా మొబైల్స్ యూజ్ చేశాను. బట్ డిస్ప్లే క్వాలిటీ ఓకే అనిపించింది కానీ నాకు 1.5K ఇవ్వలేదని చెప్పి అనిపించింది. బట్ డిస్ప్లే క్వాలిటీ దీన్ని మాత్రమే చూస్తే కనుక చాలా బాగుంది. కానీ మీరు ఇక్కడి నుంచి బ్రాండ్కి వెళ్ళినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్గా శాంసంగ్ కానీ, OnePlus కానీ 40 అబవ్ ఉన్న మొబైల్స్ చూసుకుంటే కనుక అది కొంచెం క్వాలిటీ ఉంటుందన్నమాట. ఇంకా బ్రైట్నెస్ గురించి మాట్లాడితే 3000 మ్యాక్సిమం బ్రైట్నెస్ ప్రొవైడ్ చేశారు. విజిబిలిటీ చాలా బాగుంది ఇన్లో కానీ, అవుట్ సైడ్లో కానీ. డిస్ప్లే క్వాలిటీ నాట్ బ్యాడ్, బాగానే ఉంది. అంత తోపు కాదు, మీరు బాగానే సాటిస్ఫాక్షన్ చేయగలదు ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఈ డిస్ప్లే క్వాలిటీ వచ్చేసరికి. స్టీరియో స్పీకర్స్ ఇచ్చారు కాబట్టి 70-30 కానీ ఓవర్గా నాకు అనిపించలేదు. ఒక డీసెంట్గా ఉన్నాయన్నమాట క్వాలిటీ వచ్చేసరికి. ఇక నెక్స్ట్ మాట్లాడితే బిగ్ బ్యాటరీ. నాకు తెలిసి ఇది లాంచింగ్ ఉన్నప్పుడు మనకి ఇదే పెద్ద బిగ్ బ్యాటరీ. ప్రస్తుతానికి చాలా వచ్చినాయి కానీ ప్రస్తుతానికి ఈ లాంచింగ్ ప్రైస్లో ఈ బ్యాటరీ బాగా హైలైట్ చేశారు. 6550 mAh బ్యాటరీతో వస్తుంది. 9 hours ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది. నాకు 1 అవర్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది అనమాట ఇది వచ్చేసరికి. ఇక బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడితే 1 డే వస్తుంది. నెక్స్ట్ డే మనకి 8 వరకు ఛార్జ్ వస్తుంది కాబట్టి డోంట్ వరీ, 1 డే క్యారీ చేయగలదు ఈ బ్యాటరీ వచ్చేసరికి. బ్యాటరీ లైఫ్ అయితే మాత్రం నాట్ బ్యాడ్, చాలా చాలా బాగుంది. మిమ్మల్ని బాగా సాటిస్ఫాక్షన్ చేయగలదు ఈ బ్యాటరీ వచ్చేసరికి. సో బ్యాటరీ విషయంలో నాకు ఎటువంటి నెగిటివ్స్ దీంట్లో కనిపించలేదు. ఇక నెక్స్ట్ మాట్లాడితే కాన్స్ గురించి మాట్లాడితే కెమెరాసే. కెమెరా గురించి మాట్లాడితే మాత్రం ఏం చెప్తాను, ప్రతి పోకో మొబైల్లో మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లం కెమెరాస్ అనమాట. అస్సలు బాగోలేదు. 50 మెగాపిక్సెల్ సోనీ IMX 600 సెన్సార్ మంచిదే, బట్ దీంట్లో ఆప్టిమైజింగ్కి సరిపోవట్లేదు అనమాట.
సో అందుకే నేను కెమెరా స్లాష్లో చెప్పాను. కెమెరా కోసమే కావాలి అనుకుంటే మాత్రం తీసుకోవద్దు, కానీ ఒక నార్మల్గా యూజ్ చేస్తా అనుకుంటే కనుక తీసుకోవచ్చు. డే లైట్లో బాగానే ఉంటుంది, కానీ నైట్ పూట వెళ్ళినప్పుడు మీకు బాగా స్ట్రగుల్ అయిపోతుంది. డే లైట్లో కూడా మీకు కొంచెం ఫేస్ని డల్ చేసేస్తూ ఉంటుంది అనమాట. సో పోర్ట్రేట్లో కొన్ని తీసిన ఫొటోస్ చాలా బాగున్నాయి, కానీ బట్ ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయదు ఈ మొబైల్ కాడ నుంచి. కెమెరాస్ అయితే మాత్రం చాలా డల్గా ఉన్నాయి. ఇంకా ఫ్రంట్ సెల్ఫీ 20 మెగాపిక్సెల్, ఇది 20 మెగాపిక్సెలా 8 మెగాపిక్సెలా ఇప్పటికే నాకు డౌటే. సో 20 మెగాపిక్సెల్ తీసుకొచ్చారే కానీ బట్ అంత క్వాలిటీ అనిపించలేదు. కెమెరా క్వాలిటీ గురించి మాట్లాడితే మాత్రం మనం ఏం మాట్లాడలేదు. ఇక నెక్స్ట్ ప్రో గురించి మాట్లాడితే దీనిలో NFC ఉంది, ఐఆర్ బ్లాస్ట్ ఉంది, స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, అన్ని సెన్సార్లు కూడా ఇందులో ప్రొవైడ్ చేశారు. అండ్ IP రేటింగ్ మెయిన్ ఇంపార్టెంట్, 66 కానీ 68 కానీ 69 కానీ. సో బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. నా చేతిలో నుంచి దగ్గర 3-4 టైమ్స్ జారి పడింది, కానీ బట్ నాకు ఎక్కడ స్క్రాచెస్ కానీ చుట్టూ డెంటల్గా నాకు పడలేదు. సో బాగానే కాపాడింది నన్ను ఒకసారి ఒక్కోసారి వేస్తే. ఇంకా దీనికో నాకు బాక్స్ నాకు ప్రొవైడ్ చేశారు ఈ పౌచ్ వచ్చేసరికి. ఇప్పటికి నేను యూజ్ చేస్తున్నాను. పౌచ్ అయితే మాత్రం మంచి క్వాలిటీగా తీసుకొచ్చారు, చాలా బాగుంది క్వాలిటీ మాత్రం. ఇంకొక 1 ఇయర్ వరకు ఈ పౌచ్ని యూజ్ చేయొచ్చు ఆరామ్స్గా. సో బాక్స్లో మనకి అన్ని ప్రొవైడ్ చేస్తారు, ఇది తక్కువ అది ఎక్కువ కాదు, కానీ అన్ని ప్రొవైడ్ చేస్తారు బాక్స్లో వచ్చేసరికి. ఇంకా 20,000కి ఈ మొబైల్ తీసుకోవచ్చు అనుకుంటే మీ ప్రయారిటీ కెమెరా అనుకుంటే మాత్రం దీన్ని తీసుకోవద్దు. ఎందుకంటే ఆ ప్రైస్ సెగ్మెంట్లో చాలా మొబైల్స్ కాంపిటీషన్ వచ్చేసినాయి కెమెరా వైజ్ అయితే. సో కెమెరా కోసం అయితే ఈ మొబైల్ తీసుకోవద్దు, కానీ మిగతా అన్ని డిపార్ట్మెంట్ అయితే తీసుకోవచ్చు. బ్యాటరీ బాగుంది, డిస్ప్లే క్వాలిటీ బాగుంది, అండ్ ప్రాసెసర్ బాగుంది, NFC ఉంది. సో అన్నీ ఉన్నాయి కాబట్టి ఇది తీసుకోవచ్చు 20 బిలోకి వస్తే. ఇంక ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది అనుకుంటే మాత్రం వెల్ అండ్ గుడ్. ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటే కనుక మీరు దాన్ని ఎక్స్చేంజ్ పెట్టుకుని ఈ మొబైల్ తీసుకోవచ్చు. ఇంకా ఎక్స్చేంజ్ పెట్టుకుంటే మనకి బోనస్ పాయింట్లు వస్తూనే ఉంటాయి, క్రెడిట్ కార్డు ఉపయోగిస్తే ఇంకా బోనస్ పాయింట్లు వస్తూనే ఉంటాయి. ఇవన్నీ మనకి ఒక 12,000కి వచ్చిందంటే కనుక ఎక్స్చేంజ్ ఆఫర్తో మాత్రం కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఇంకా దీని కొట్టింది ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఏది ఉండదన్నమాట. మంచి ప్రాసెస్ వచ్చేసరికి. సో 20,000కి వస్తే కనుక ఈ మొబైల్ని అసలు మిస్ అవ్వద్దు. ఇది నా లాంగ్ డెప్త్ రివ్యూ అనమాట. మీకు హెవీగా చెప్పట్లేదు, ఎందుకంటే మీకు హెవీగా చెప్తే కనుక ఓవర్ అయిపోతుంది వీడియో వచ్చేసరికి. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ తీసుకోవచ్చు 20 బిలోలో. అంతమించి దాటితే కనుక ఈ మొబైల్ తీసుకోవద్దు. ఈరోజు టాపిక్ ఇదన్నమాట. మీకు నచ్చింది అనుకున్న ప్లీజ్ లైక్ చేయండి. నా పేరు రమణ, మీరు చూస్తున్న రమణ టెక్ లైఫ్. బాయ్ బాయ్, జై హింద్.